మావా, ఈ రోజుల్లో మనకి దేవుడు కనిపిస్తున్నాడో లేదో తెలియదు గాని ఫోన్లో డేటా కనెక్షన్ సిగ్నల్ మాత్రం ఫుల్గా ఉండాలి. అది లేకపోతే ప్రాణం పోయినంత ఫీల్ అయిపోతున్నాం కదా బిగులు. మొన్న మనోడు ఒకడు గుడికెళ్ళి కళ్ళు మూసుకుని తెగ దండం పెట్టేసుకుంటున్నాడు. ఏంటా అని దగ్గరికెళ్ళి వింటే, స్వామి నేను పెట్టిన స్టోరీకి 100 వ్యూస్ రావాలి, అందులో ఆ పిల్ల వ్యూ కూడా ఉండాలి అని మొక్కుతున్నాడు. అప్పుడు అర్థమైంది మావా, ఇప్పుడు మనకు కావాల్సింది మోక్షం కాదు, యూట్యూబ్లో మానిటైజేషన్ అని. ఇక మన ఇంట్లో చూస్తే అమ్మ కూరలో ఉప్పు వేయడం మర్చిపోతుందేమో గానీ స్టేటస్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు. మనం అమ్మ కూర అదిరింది అని ముఖం మీద చెబితే నమ్మదు గానీ ఎవడో తెలియనివాడొచ్చి కామెంట్లో యమ్మీ అని మెసేజ్ పెడితే చాలు పండగ చేసుకుంటుంది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ రీల్స్ పిచ్చి మామా. రోడ్డు మీద ఎవడైనా యాక్సిడెంట్ అయి పడుంటే కాపాడటం మానేసి, బ్రదర్ ఒక్క నిమిషం ఆగు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేస్తా, అలానే పడుండు, ఒక వీడియో తీస్తా అనే రేంజ్కి వెళ్ళిపోయాం. మనకి లైఫ్ కంటే లెన్స్ ముఖ్యమైపోయింది. అందుకే మామ నేను చెప్పేది ఏంటంటే, లైఫ్లో లైవ్గా ఉండడానికి ట్రై చేయి, అంతేగాని 24 అవర్స్ లైవ్ స్ట్రీమింగ్లో కాదు. హెల్త్తో పాటు మైండ్ కూడా ముఖ్యం బిగులు, అర్థమైందా? షేర్ కొట్టు.